సార్ బట్ వైసీపీ పరిపాలనలు ఉన్నన్నాళ్ళు మనకి ఇసుక మాఫియా చూడొచ్చు, చాలా చేశారు వాళ్ళు. కానీ ఇప్పుడు వాటన్నిటినీ మించి ఇంకొక మాఫియా ఒకటి వెలుగులోకి వచ్చింది రీసెంట్గా. ఎర్ర చందనం అర్ధరాత్రిలో అడవులను కొట్టేసి రాత్రికి రాత్రి తరలించుతూ అడ్డంగా దొరికిపోయారు. అయితే ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అక్కడ చెక్ పోస్ట్ దగ్గర మిథున్ రెడ్డి పేరు చెప్తే వదిలేస్తున్నారంట. అంటే వైసీపీ ఎంత బాగా అక్కడి దాకా పాకింది అనేది ఇప్పుడు టార్గెట్గా మారిపోయింది. దీన్ని మనం ఎలా మాట్లాడొచ్చు అంటారు? అసలు పాకటమే ఉంది. ఇప్పుడు మిథున్ రెడ్డికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇతను ఒక సినిమాలో చూస్తాం కదా, ఒక బాస్ లాగా అనమాట. చీఫ్ మినిస్టర్ అయిపోయిన వెంటనే పోయిన ఎలక్షన్లకే విశాఖపట్నంలో వీళ్ళు ఈ కడప వాళ్ళు అందరూ వచ్చి అసలు ఈ కడప సామ్రాజ్యాన్ని పక్కన తీసుకొచ్చి కాళ్ళు నరికి పడేయాలి. వీళ్ళు ఎవరంటే ఈ పక్క వచ్చి చేయడానికి. అందులో కడపలో వాళ్ళ గురించి అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది. నీ కడప ఫ్రాక్షన్ రాజకీయాలు ఇక్కడ తీసుకొస్తే దే విల్ షూట్. సివిల్ వార్ వస్తుంది. సివిల్ వార్ వస్తే మొత్తం కాల్చి పడేస్తారు. నాట్ కరెక్ట్. అది ఇప్పుడు అర్థమైంది నాకు, చాలా లేట్గా అర్థమైంది నాకు. వాళ్ళు విశాఖపట్నంలో పోయిన ఎలక్షన్కే అట ఇంకొక 10 days ఆగండి ఏం చేస్తాం విశాఖపట్నాన్ని. అప్పుడు వాళ్ళు గెలవలేదు, వాళ్ళు భద్ర కూడా ఓడిపోయింది ఆ టైంలో. ఇప్పుడు గెలిచారు. గెలిచిన తర్వాత డెఫినెట్గా చేసేది ఏంటి, ఆ ప్రజలకి 1,00,000 కోట్లు వేస్తారని అంతే. మిగతా 1,00,000 కోట్లకి సంబంధించి ఇంకో 5-6 లక్షల కోట్లు సంపాదించుకోవడం వదిలేశాడు. దానికి ఒక్కొక్కరిని ఒక ఇన్ఛార్జ్ ఇచ్చాడు, ఒక్కొక్క రెడ్డికి. వాళ్ళ కమ్యూనిటీ కాబట్టి ఆడెవడో మిథున్ రెడ్డి అన్నవాడు అతనికి వస్తే ఫస్ట్లో ఎయిర్పోర్ట్లో గొడవైంది అతనికి. ఫస్ట్లో రేణిగుంట ఎయిర్పోర్ట్లో. అప్పటి నుంచి అతని గురించి చూస్తున్నాను. అతను ఈ అవినాష్ రెడ్డి వీళ్ళంతా బాగా ఇతను కావాల్సిన వాళ్ళకి ఒక్కొక్కటికి ఒక సామ్రాజ్యాన్ని ఇచ్చాడు. మీరు ఇలా చేస్తే ఇక్కడ నాకు ఒక 1000 కోట్లు వస్తే మీరు ఒక 10 కోట్లు తీసుకోండి ఆ టైపు. అర్థమైందా మీకు? దీస్ పీపుల్ ఆర్ ర్యాట్స్, కరప్టెడ్ పీపుల్, క్రిమినల్స్ వీళ్ళంతా. అవును, వీడు చెక్ పోస్ట్ వరకు ఒక్కొక్కడికి ఇస్తుంటాడు హైయర్ అఫీషియల్కి. నేపాలే ఎప్పుడు అడుగు తింటూ ఉంటుంది కదా. నేపాల్ ఏముంది, నేపాల్లోనూ ఇది ఇటువంటి రూట్ చేయడానికి పనికి వస్తుంది. గాంజా, ఈ డ్రగ్స్ అని అక్కడి నుంచి మెక్సికో నుంచి అక్కడ రావడానికి అదొక అడ్డా. అక్కడికి వెళ్ళి అమ్ముకోవచ్చు, బంగారం అమ్ముకోవచ్చు, అవి అమ్ముకోవచ్చు, ఇవి అమ్ముకోవచ్చు, టిబెట్ నుంచి వచ్చిన డైమండ్స్ అమ్ముకోవచ్చు. అదొక మా అడ్డారి దేశం, అది చిన్న దేశం. మన మీద ఆధారపడిలా ఉంటుంది అనమాట. మన వెళ్ళదు అప్పుడు పడిపోతుంది కిందకి. నేపాల్ ఇంత ఉంటుంది అంతే కదా. ఆ పక్కన వెళ్తే కోరికత్త రేటు చైనా. ఈ పక్క వస్తే కనీసం కొంచెం ఉద్ధం జరణం గచ్చామి అంటారు కాబట్టి ఈ పక్క వస్తారు. వాళ్ళు అలాగెలా సంపాదించుకోవడం తప్పితే అక్కడ ఉన్న రాజు ఫ్యామిలీని చంపేశారు. మొత్తం ఫ్యామిలీ అంతా చంపేశారు అక్కడ. అర్థమైనప్పుడు చేత నేపాల్కి వెళ్ళి ఏం చేసుకుంటాం, బిజినెస్ చేసుకుంటాం. అందుకని అక్కడ అరాచకాలు జరుగుతూ ఉంటాయి. భూకంపం వచ్చి 1000 మంది పోతూ ఉంటారు. బ్యూటిఫుల్గా ఉంటుంది నేపాల్, అడుగుతుంటూ ఉంటారు. ఎవడన్నా మన గోర్ఖాగడ్ ఉంటాడు బయట, ఎరా నేపాల్ నుంచి వచ్చామని అడుగుతాను నేను. సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా మన ఇంటి బయట, వాళ్ళు నేపాల్ వాళ్ళే కదా మీరు. వాళ్ళు అక్కడ ఉద్యోగం లేక ఫుడ్ లేకుండా వస్తారు. వాళ్ళకి ఇక్కడే లేకుండా పెడుతున్నారు. వాళ్ళు మన మీద పడతారనమాట. సో అటువంటి నేపాల్కి చెక్ పోస్టులు సర్దేసి ఉంటాడు ఈ మిథున్ రెడ్డి. వాళ్ళు పని ఏముంది, క్రిమినల్స్. దే డోంట్ హ్యావ్ మైండ్ అండ్ హార్ట్ అండ్ సౌల్. ఆత్మ లేదు వాళ్ళకి. ఎలా ఉంటారు, ఫ్రాక్స్టిస్టులు కూడా తిరిగే వాళ్ళకి ఫ్రాక్స్టిస్టులు బుద్ధులు రాకపోతే ఏమొస్తాయి. ఎంత జీబర్తో వాడతారు వాళ్ళు అవసరమైతేనే. ఈ కడపలో ఉన్న ఫ్రాక్స్టిస్టులు చేతిలో వాళ్ళకి పవర్ ఉంటేనే అంత ఇదిగా చేస్తారు. అంత ఇదిగా చేస్తారు. అందుకు మొన్నటి వరకు ఆడవాడు త్రిబుల్ ఉంటాడు కదా రాజు, భీమవరం రాజు. వాడిని అక్కడ కొట్టే ఇటు ఆటంకం ఆడుతున్నాడు అనుకున్నాడు నేను. అతనే ఆడే పెద్ద ముదురు, బ్యాంకులకి ఏదో ఎగ్గొట్టేశాడు 500 కోట్లు. సో ఆ ముదురుని తీసుకెళ్ళి ఇంటికి వచ్చి చెప్పేస్తాం నరసాపురం అని చెప్పేసి మళ్ళీ అక్కడ 4 సంవత్సరాలు రాలేదు. ఢిల్లీలో 2-5-6 గొట్టాలు వేసుకుని కూర్చొని చెప్తూ ఉండేవాడు. అదొక క్యారెక్టర్. ఏం చేస్తాం, ఒక్కొక్కడు ఒక క్యారెక్టర్లో పుడతాడు, ఎక్కువ భారత ఉంటాడు అన్నమాట. సో ఫైనల్గా అతను తీసుకొచ్చి అక్కడ వస్తారు, హైదరాబాద్ దొరికాడు, పట్టుకుని కాళ్ళ మీద కొట్టారంట. నేను నమ్మలేదు. అంత కాళ్ళ మీద కొట్టలేదు క్రిమినల్కి ఎందుకు కొడతారు? అతను రిచ్ ఫెలో అతను, మీ భీమవరం సైడ్. భీమవరమే అతను మంచి రిచ్ రాజు. అతను ఎక్కడ కూడా ఇల్లు చాలా బాగుంటుంది. అదేంటే సో ఆయనే మరి ఎందుకు కొట్టారు? అటువంటి వాళ్ళని చాలామందిని కొట్టాడట, కొట్టించాడట. ఇవన్నీ చూసిన తర్వాత మీద అసహ్యం ఏర్పడింది.
ఈ విల్ నెవర్ కమ్ బ్యాక్ టు ద పవర్. కాబట్టి ఈ పక్క వాళ్ళు కూడా జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. ఇప్పుడు నేపాల్ చెక్ పోస్టులో ఆడి పేరు చెప్పి ఇటు చెప్పారు, పెద్ద ఏముంది, ఓ 100 చెక్ పోస్టులో పాడేస్తారు 5-6 కోట్లు, ఏముంది, పైసమే పరమాత్మ కదా. అక్కడెందుకు, ఇక్కడ కూడా అంతే వెళ్ళిపోతాయి. తమిళనాడు వెళ్ళిపోతాయి, కర్ణాటక వెళ్ళిపోతాయి. ఎవరు కూడా వెళ్ళిపోద్దు. వీరప్పన్ 40 సంవత్సరాలు బతికేసాడు అలాగా ఎదవేసలు వేస్తూ, బికాజ్ ఆఫ్ కర్ణాటక మినిస్టర్స్ అండ్ తమిళనాడు మినిస్టర్స్. వాళ్ళు అతను పెంచి పోషించారు. లేకపోతే అడవుల్లో వాడు కూర్చుంటే వాడిని చంపలేరా? నేను ఆ రోజులో అనేవాడిని 30 ఏళ్ళ క్రితం. ఎంత సిగ్గుసేట్ అంటే ఫస్ట్ బ్లడ్ చూడండి, సిల్వర్ స్టార్ స్టాలిన్ మూవీ, హెలికాప్టర్ మంచి వెళ్ళి కాల్ చేయొచ్చు. సినిమా చూస్తున్నారు కదా, ఎందుకు చూసి ఏంటి సుఖం? కారులో వెళ్ళి ఐపీఎస్ ఆఫీసర్ వెళ్ళి చంపడతారా? సిగ్గు ఉందా మీకు అసలు? సిల్వర్ స్టార్ స్టాలిన్ సినిమా ఒకటి చూస్తే చాలు మీరు. 4-5 హెలికాప్టర్ వెళ్తే డడ్డని కాల్చి చచ్చిపోతాడు. అంటే అలాగే ఒక 50-60 సంవత్సరాలు ఉంచారండి. నల్లగా దరిద్రంగా ఉండేవాడు వీరప్పన్. వీటి గురించి చెప్పాలంటే తమిళనాడులో ఉన్న క్రిమినల్స్ గురించి, కర్ణాటకలో ఉన్న క్రిమినల్స్ గురించి చెప్పాలంటే ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఒక మ్యాగజైన్ ఉంది, మన గురించి కూడా చెప్తాడు. నకిరన్ అతని పేరు, నకిరన్ గోపాలన్ అతని పేరు. ముసలా పెద్దవాడు అయిపోయాడు ఇప్పుడు. నకిరన్ గోపాలన్ ఒక్కడితోటే మాట్లాడేవాడు వీరప్పన్ ఆ రోజుల్లో కూడా. నకిరన్ గోపాలన్ అతను ఒక రియలిస్ట్, నాలా మాట్లాడేవాడు అనమాట. సో అతను తెలీదా, అతను చూడ్డా రేడియో ఉండా, అప్పుడు టీవీలు లేవు కాబట్టి రేడియో ఉంటాడు. నకిరన్ గోపాలన్ కూడా అలా ఉంటాడు, రౌడీలాగా, ఇలా మీసాలు పెట్టుకుని. తమిళనాడులో అలా ఉంటారు కదా. అతనితో ఫోన్ చేస్తే నకిరన్ గోపాలన్ ఒకరిని పంపించండి అనేవాడు కరుణానిధిని, ఎవరిని గమనించిన మహాన్నని. మరి నకిరన్ గోపాలన్ వెళ్తున్నప్పుడు ఐపీఎస్ ఆఫీసులు వెళ్ళలేరా? మరి అంతకాలం ఎందుకు పట్టిందని చంపడానికి? ఇవన్నీ వింటే అసలు నేను చెప్పే వింటే మీకు అర్థమవుతుంది. వాడిని చంపడానికి అన్ని సంవత్సరాలా? ఎందుకు సంవత్సరాలు? ఎక్కడికక్కడే నొక్కేసేవారు మినిస్టర్లు. అర్థమైనప్పుడు మీకు ఒకరోజు 2 రోజులు కదా, అలాగా 60 సంవత్సరాలు. వాడు 70 సంవత్సరాల నుంచి చచ్చిపోయాడు. సో ద మోస్ట్ సూపర్ స్టార్ ఎన్టీ రామారావు కంటే ఫేమస్, శివాజీ గణేష్ ఫేమస్, రాజ్ కుమార్ని పట్టుకెళ్ళిపోయి సంవత్సరం ఉంచుకున్నాడు అక్కడ. డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోయి పట్టుకెళ్ళిపోయారు ఆయన్ని. పట్టుకెళ్ళిపోయి మళ్ళీ ఆయన సినిమాలో చూసేవాడు కదా, తమిళనే. మరి రాజ్ కుమార్ సినిమాలు చూడకుండా ఎవరు ఉంటారు? ఆయన సినిమాలు చూసి బతుకుంటే ఆయన కూర్చోబెట్టి ఆయనతో భజన చేస్తూ ఉండేవారు అనమాట. ఆ పాకలో కూర్చోబెట్టి ఆయనకి ఏం కావాలో అవి పెట్టి, అంతకంటే హాని చేసేవారు కాదు. కాబట్టి అక్కడ ఏముంటుంది కన్వీనియంట్గాను, ల్యాబొటరీ కూడా ఉండదు ప్రాపర్గాను, అడివది. అలాగే ఎంతకాలం బతికేది. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొంతకాలాన్ని పోయారు ఆయన. సూపర్ స్టార్, రియల్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అతను. ఇంత మాట అంటే వేస్తారు అతను ఏమన్నా అంటే. రాజ్ కుమార్ ఇది ఇప్పుడు ఉన్నారు కదా, శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ ఫాదరు. చాలా గ్రేట్ఫుల్ ఆయన సింగరు, యాక్టరు. అటువంటి వాడిని ఇంటికి తీసుకెళ్ళిపోయి, ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా కారుకి తీసుకెళ్ళిపోయారు. దాని పక్కన అడవిలో ఉంటాయి, అడవిలో ఉంటాడు వీరప్పన్. తీసుకెళ్ళి అన్యాయం చేయలేదు, కూర్చోబెట్టి ఆయన గౌరవించారు. మీకు ఆయన గౌరవం ఇస్తారు. ఆయన మనిషి కూడా మంచివాడు ఆయన రాజ్ కుమార్. నాట్ లైక్ ఎన్టీ రామారావు ఉండాలి. ఆయన చాలా మంచివాడు, బాగా పాడతాడు, గ్లామరు, హీరోయిన్స్లో సూపర్ స్టార్ అయినా. అంతకుమించి ఏం చేయలేదు. కాకపోతే చాలా కాలం ఉంచుకున్నాడు. ఆయన డిమాండ్లు గవర్నమెంట్ ఒప్పుకునే వరకును వీరప్పన్. మరి అతన్ని ఆ మాత్రం పట్టుకోలేరా? ఇంత పోలీసింగ్ ఉంది, ఇంత పోలీస్ సిస్టమ్ ఉన్నప్పుడు ఇన్ని సినిమాలు చూస్తారు, ఇన్ని ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నారు. ఇది నగ్న సత్యాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఇంత మీడియా లేనప్పుడు కూడా బాగా చెప్పింది నకిరన్ గోపాలన్. ఆయన పేరు నకిరన్ అనే పుస్తకం ఒకటి ఉంది. అందరూ మెడ్రాస్లోను, ఇటు సైడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోను, పాలిటిక్స్లోను ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అన్నీ చెప్పాలంటే అతనే. చెప్పే ముందు ఆ మ్యాగజైన్లో రాసేవాడు, వచ్చే ముందు పోస్టర్ వేస్తాడనమాట. మెడ్రాస్ స్ట్రీట్స్లో, మెడ్రాస్, మధురై అన్ని చోట్ల అమ్ముడైపోతుంది. ఐ లైక్ హిమ్. నిజాలను నిర్భయంగా చెప్పేవాడు అనమాట. ప్రతి రాజకీయ పార్టీ అతనితో సఖ్యతగానే ఉంటారు, వాళ్ళు బండాలను రాహేస్తాడు. అదేప్పుడు మీకు మరి ఎవరేం చేయలేరు. అతని దగ్గర బ్రహ్మాండం సైన్యం ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా హస్ బికమ్ టు దట్ ఎక్స్టెంట్. వాళ్ళు కూడా ఏంటి, కొంచెం నిజాన్ని కొంచెం నాలెడ్జబుల్గా చెప్పే నాలాంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. ధ్రువరాతి అని వచ్చారు, ఇప్పుడు అతను అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు, మోడీకి ఎగెనెస్ట్గా మాట్లాడుతున్నాడని. అతను ఒక వీడియో పెడితే గంటలో నిన్న మొన్న చూసాను, నా కళ్ళు చెదిరిపోయినాయి అసలు.
8 బిలియన్ పీపుల్ చూశారట. 20 మిలియన్ పీపుల్ 1 అవర్ మన మిల్లిమిల్లి దేక్కుంటూ పైకి వస్తూ ఉంటుంది, అంతేనా? ఏంటిది? అతని ఇన్కమ్ ఎంత ఉంటుంది? నెలకి 4 కోట్లు 5 కోట్లు ఉంటుంది. ఎందుకంటే ఫ్రాన్స్లోనే ఎక్కడ ఉంటాడో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి హెల్ప్ చేస్తుంది, తన భార్య. ఇప్పుడు అతను అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు ఏదో వంకబెట్టి. ఇండియన్ సిటిజన్షిప్ ఎందుకనే, ఈలోగా బ్రిటిష్ సిటిజన్ అయిపోతే ఏం చేయలేరు, ఇదే ఉంటుంది. అతనికి అన్నీ తెలుసు. అక్కడ కూర్చొని చేస్తాడు, టీం ఉంది అతనికి. చూడండి ఎప్పుడు ధ్రువ్ రాతే అంటారు అతన్ని ధ్రువ్ రాతే అని. నిన్న మొన్న 8 కాదు అసలు, నాకు కొంచెంసేపటికి దేకేశాను. 8 మిలియన్ 80 మిలియన్ చూశారన్నమాట. గవ్వవేలో బ్లాక్ కాఫీ తాగేశాను, నాకు మత్తుపోయి. అంటే ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారని. అంటే హిందీలోనే మాట్లాడతాడు, ఇంగ్లీష్ కూడా మాట్లాడు. నేను స్టేటస్లో పెడతా ఉంటాను, పెట్టాను ఐ లైక్ హిమ్ అని. చూసావా? ఎవరు చూసుంటారు, ఫేస్బుక్లో పెడతాను, అక్కడ పెడతాను. యంగ్ ఫెలో, నాకంటే 10-20 ఏళ్ళు చిన్నవాడు ఉంటాడు. సో సోషల్ మీడియా షుడ్ హెల్ప్ ద గవర్నమెంట్స్. ఆడెవడ వచ్చాడట, వాడెవడ యాప్స్ కొనుక్కోమన్నాడు, ఆడెవడ ఉన్నాడు ఈ మధ్యన. ఆడి గురించి కూడా నేను బాగా ఎందుకు చెప్పానంటే తప్పేటని. ఇన్ఫ్లుయెన్సర్లు అందరినీ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు భోజనం పెట్టాడు, వాళ్ళతో పాటు భోజనం చేశాడు మోడీ గారు. మరి ఆ ఇన్ఫ్లుయెన్సర్ గురించి బ్యాడ్ మాట్లాడుతూ మన ఎవడో వచ్చాడని చెప్పారు, ఆయన ఎవరో పేరు మర్చిపోయాను. అది కొంచెం మన దాంట్లోనే మాట్లాడాను. యాప్స్ అమ్ముతున్నారా అని చెప్పేసి పెట్టారు కదా, తప్పేలో ఏం చెప్పాను. ఆడ స్మార్ట్నెస్ అది. నేను ఎవడు కొనుక్కోమన్నాడు, నేను ఎవడ ఆత్మహత్య చేసుకోమన్నాడు, చేసుకున్నాడు. దానికి ఎగ్జాంపుల్ చెప్పాను, లాటరీ టికెట్ ఉంటుంది కొంటావు, అలా సంవత్సరం కొంటావు, 1 లక్ష అప్పు చేసి లక్ష నీకు వడ్డీ అవుతుంది, ఫైనల్గా రాదు, ఆత్మహత్య చేసుకుంటే. ఎవడు ఎన్ని లాటరీ వెళ్తా కేసు నువ్వు? నేను ఎవడు కొనవాడు, నిన్న ఎవడు వెళ్ళమన్నాడు కుర్ర పందాలకి, ఎవడన్నన్నాడు పబ్స్కి, ఎవడు వేసుకోమన్నాడు డ్రగ్స్, ఎవడ చిన్న పిల్లవడం ఏళ్ళు పెడితే కొరగా లేకపోవడం నా కొడుకుల్ని, ఏమి లేకపోతే సూసైడ్ చేసుకోవడం రేటు వేరే. ఎన్నో ఉంటాయి ప్రపంచంలో, ఎన్నో బిజినెస్లు ఉంటాయి. ఎవడ గేమ్ ఆడిది, ఎవడ గేమ్ ఆఫ్ లైఫ్ ఆడిది. ఇక్కడ ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఇది చేయకూడదు. చైనా ఏముంది, నువ్వు పెరుగు ట్యాక్స్ కట్టి. నా కళ్ళ ఎదురుకుండా పెరిగిపోయింది అది 30 సంవత్సరాల్లో. కళ్ళు చెదిరిపోతాయి సిటీస్ చూస్తేనే. చైనా మనం ఆ రేంజ్కి వెళ్ళాలంటే ఎంతో టైం పడుతుంది. చైనాలో తయారైతే చాలు. ఇది మోడీ గారికి వయసు అయిపోయింది, వీళ్ళందరికీ వయసు అయిపోయిన వాళ్ళు ఉండకూడదు. అందుకునే యాక్చువల్గా యంగ్స్టర్సే ఉండాలి ఈ ప్రైమ్ మినిస్టర్ జాబ్కి. 50 సంవత్సరాల వాళ్ళు ఉండాలి. ముసలు లేకపోతే కృష్ణారామ పోతే పోయింది నొక్కరా అన్నాడు అనుకో, వాడు ఆడంబాబు నొక్కేస్తాడు. అదేవిధప్పుడు యువకులు పోతారు. బాధ్యతగా ఉండాలంటే యంగ్ పీపులే ఉండాలి ఇన్ ద సీట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ హోమ్ మినిస్టర్. అదేవిధప్పుడు సో మనం ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా కూడా తెలుసుకోవాలి కాబట్టి చెప్పాను నేను ఆల్ దీస్ థింగ్స్. నేపాల్ ఏంటి ఇంకేంటి, ఏ కంట్రీ ఇక్కడ మనకు తెలిసిన నేపాల్, లేకపోతే మళ్ళీ కూడా ఎవడో అంటాడు. ఇంత దోచేశారనమాట. గవర్నమెంట్ డబ్బులు మటుకు ముట్టుకోకుండా చాలా వరకు ప్రజలకు వేసాడు రిటైర్మెంట్ ప్రోగ్రాంలో. అది ఒకటి చాలా అనుకున్నాడు అతను. మిగతా ఇసుక దందా, ఇది డ్రగ్స్ గంజా మొత్తం చేశారు బిజినెస్ వాళ్ళు. అదేందా వీళ్ళు కల్పిస్తున్నారేమో తెలుగుదేశం వాళ్ళు అలా పుట్టిస్తారు అనుకునేవాడిని కాదు, నేనే పొరపడ్డాను. వాళ్ళకి తెలుసు, చాలా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడుకి 2 సార్లు చేశాడు, 40 సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఉన్నాడు. ఎవరెవరో ఏ ఆఫీసులను పట్టుకుని తెలియదు అతనికి. అంతనే లాస్ట్లో రెచ్చిపోయాడు ఆయన సభల్లో. తెలిసిపోయి తెలిసిందంతా పవన్ కళ్యాణ్ కూడా తెలిస్తే అది బాగుండల్లా అనుకుంటూ మాట్లాడతారు కాబట్టి కొంచెం ఎక్కువ డ్రామాటిక్గా మాట్లాడేవాడు అనమాట. మాట్లాడతాను అనుకున్నాడు మనవాడు. ఆయన మాట్లాడేసిన తర్వాత మాట్లాడితే అతను దానికి సీరియస్నెస్ ఉండేదో లేదో తెలియదు కథ చెప్పేవాడు. వాళ్ళు చెప్పక ఒక నందిని తీసుకెళ్తే పందాన్ని నమ్మేస్తారు కదా. అలా కాకుండా కూడా నిజంగా పందేయాడు వాళ్ళ గవర్నమెంట్. మీకు అర్థమైందా? పంది, ఊర పంది, అడవి పంది ఆ టైపులో అయిపోయారు వాళ్ళందరూ. అయిపోయి వాళ్ళు చేసిన అరాచకాలు బయటకు వచ్చేసినాయి. వింటుంటే నాకు చిరాకు వచ్చేస్తుంది. ఇప్పుడు అది ఎవడో మిథున్ రెడ్డి, హూ ద హెల్ ఆర్ యూ మ్యాన్, హూ ద హెల్ ఆర్ యూ? స్టేట్ ఎలక్షన్లు అయిపోయిన వెంటనే ఏం చేస్తాం చూడన్నారు అటు వైజాగ్ని పోయిన ఎలక్షన్లకి. ఆహా, సివిల్ వార్ వస్తే కాల్చేత పడేస్తారు ఫ్యామిలీస్ని. దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ సివిల్ వార్. ప్రజల్లో కానీ అది వచ్చిందంటేనే, అది వచ్చే వరకే. అది వచ్చిందంటే అది ముస్లిమ్స్ వల్ల రావచ్చు, ఇక్కడ అన్యాయం చేయబడి దగాపడ్డ తమిళ గురించి కూడా రావచ్చు. ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతం ఎక్కడున్నారు, అడవుల్లో ఉంటారు మావోయిస్ట్ పేరులో కదా. ప్రస్తుతానికి అలా ఉంటున్నారు వాళ్ళు. అదే చైతన్యం, అదే రాక్షసత్వం ప్రజల్లో వచ్చింది అనుకో, ఎవరికి అన్యాయం జరిగితే వాడు రివాల్వర్ ఎంతసేపు దొరుకుతుంది ఈ రోజులో. అర్థమైందా? జనాలు పాడైపోతారు. అటువంటి సందర్భంలో పోలీసులకు ఎక్కువ అధికారం ఇచ్చే న్యూ క్రిమినల్ లా వచ్చింది కాబట్టి చాలా చాలా మంచి పద్ధతి, రావటం మంచిది.
దాన్ని చాలామంది బ్లేమ్ చేస్తున్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు. టైం పడుతుంది కొంతవరకు, ఎలాగలాగా దాన్ని ఒక లెవెల్కి పట్టి రావాలనేది ఒక టైం వస్తుంది తప్పితే ఇట్ ఈస్ అ వెరీ కరెక్ట్ మెథడ్. ఇది బీజేపీలో చేసేవి ఒక 70% మంచి పనులే. లేకపోతే మరి కాశ్మీర్ ఈ రోజున మనం మళ్ళీ చూడగలం అంత హ్యాపీగాను. ఇంకా మెజారిటీ వచ్చుంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా మనది అయిపోయాను. వీళ్ళకి మెజారిటీ రాలేదు మొన్న. బీజేపీ ఈజ్ డూయింగ్ గుడ్, కాకపోతే ఇటువంటి కొన్ని మింగుడు పట్టలేదు మిగతా వాళ్ళకి. తర్వాత రిలీజన్ ముందు పట్టుకొచ్చేస్తున్నారు. ఇది సెక్యులర్ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్. అన్ని రిలీజియస్ని జాగ్రత్తగానే చూడాలి. ఆ ఒక్క చోటే బోడీ గారు దొరికిపోతారు అని నా అభిప్రాయం. బట్ అదర్వైజ్ దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. ఒక డిసిప్లినరీ ప్రకారంగా ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ మోడీ అంటాను, అలాగే ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ రామోజీరావు అంటాను. అలాగని చెప్పేసి రామోజీరావు గారికి సన్మానం చేసేయడం కూడా తప్పని చెప్తాను. ఏవింగ్ అవింగే ఒకసారి ఆడు మంచోడు అన్నాను చెప్తే మొత్తం అన్నా మంచోడు అన్నతామా అన్నాం కదా. మన వీడియోలో చెప్పాను రామోజీరావు గారి గురించి. ఆయన మీద మీరు సన్మానం చేసి గవర్నమెంట్ డబ్బులు ఉపయోగించుకోవడం అనేది తప్పు. బట్ స్టిల్ ఐఎమ్ ఏ ఫ్యాన్, బికాజ్ మాకు సంబంధించిన ఫిలిం సిటీ కట్టాడు కాబట్టి, ప్లస్ అతను చాలామందికి స్ఫూర్తి కాబట్టి. ఒక డొక్కు ల్యాంబ్రాటా వేసుకుని ఇంత పైకి వచ్చాడంటే మరి అది మనం స్ఫూర్తిగా తీసుకోం. నేనేటి మీ జనరేషన్ అంతా కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఒక ఆర్డినరీ ఫెలో ఆల్సో కెన్ కమ్ అప్ ఇన్ లైఫ్ అని. అలాగా మోడీ గారు అంటే ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్, బికాజ్ ఆయన ఒక డిసిప్లినరీ ఇది. ఆయన ఏదైనా దేశం వెళ్తే మరి ఒకప్పుడు టీలు మోసుకున్నాడు, ఆర్ఎస్ఎస్లో పనిచేసాడు అన్నారు. 4 గంటలు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలడు. 4, 1 కాదు 2 కాదు 3 కాదు. ఎంత బట్టి పడితే నిజంగా బట్టి పట్టాడు అనుకుందాం. నేను ట్రై చేశాను, అరగంట కంటే ఎక్కువ చెప్పలేను నేను బట్టి పట్టినా కూడా. దెర్ ఇస్ సమ్ పవర్ ఇన్ హిమ్ కదా. అది ఈ మధ్యన కొంచెం ఎక్కువైపోయింది. జై శ్రీరామ్ అని చెప్పేసారు. ఎక్కడైతే జై శ్రీరామ్ అని అక్కడ ఓడిపోయాడు. ప్రజల్లోకి 2 సైడ్లు ఉంటాయి. ఆలోచించడం అనుకోవడం తప్పు. సోషల్ మీడియా సగం డామినేట్ చేస్తుంది ప్రజల్ని. వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి ఎవరెవరేం చేస్తున్నారు అనేది. ఈయన ఎక్కువ రామారామ అంటే ఓట్ల కోసం అంటాను తెలిసిపోయి ఓట్లు వేయలేదు, ఓడిపోయారు. అక్కడ ఎక్కడైతే దేవుడిని ముందు పెట్టారో అక్కడ ప్రతి చోట ఓడిపోయారు. ప్రజల్ని తక్కువ అంచనా వేయకూడదు అనేది ఇది పక్క నిదర్శనం. జగన్కి కూడా అది జరిగింది. నేను డబ్బులే వేస్తాను కదా, నేను సపోర్ట్ చేశాను. లెగలేని వాళ్ళ కోసం పాపం నులక మంచాల మీద ఉంటారు పల్లెటూరులో, వాళ్ళకి డబ్బులు పడుతున్నాయంటే ఫస్ట్ సంతోషించింది నేనే. వాళ్ళు భోజనం కొట్టి పెట్టరేళ్ళు ఇంట్లో వాళ్ళు. టౌన్లో అయితే బయట అడుగు రమ్మంటారు. టౌన్లో ఇక్కడైతే అడుక్కుంటా వస్తూ ఉంటారు ముసలివాళ్ళు. అటు రోడ్డు క్రాస్ చేసే వరకు మనం డ్రైవ్ చేయలేము, వాళ్ళు కుదేస్తాడు. అడుక్కు రావాలి, డబ్బులు ఇవ్వాలి ఇంటికి. మరి అటువంటి వాళ్ళకి రిటైర్ అయిన వాళ్ళకి అలాంటి వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు కూడా అలా చూస్తారు. భార్య చచ్చిపోయి రిటైర్ అయిపోయిన ఉన్నాడు, పెద్ద ఫ్యామిలీ ఉంటుంది, అన్ని కూడా సరిగ్గా చూడరు, కాఫీ ఇవ్వరు. ఎవరో ఇది ఎన్టీ రామారావు గారికి ఇవ్వలేదు వాళ్ళు కాఫీ. అంత ఇమేజ్ ఉన్న ఆయన. దట్ ఈస్ మనిషి యొక్క మెంటాలిటీ. అతనికి ఉన్న పేరు కావాలి, అతనికి ఉన్న అన్నీ కావాలి, అన్నీ వచ్చేయాలి. అతనికి పర్సనల్గా కాఫీ ఇచ్చేవాడు ఉండేవాడు కదట. ఆ టైంలోనే ఈవిడ ఎంటర్ అయింది, లక్ష్మీపార్వతి అన్న ఆవిడ. మనిషికి లాస్ట్లో తోడు ఉండాలి కదా. నువ్వు ఎంత పెద్దవాడిపోయినాను లేకపోతే మంచినీళ్ళు ఇచ్చేవాడు ఉండాలి కదా. అది కూడా లేరు ఆయనకి. ఎక్కడో చెప్పుకుంటున్నాం. ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. వాడు డబ్బులు ఇవ్వలేదన్నో, ఆస్తి కొంచెం వాడుకో రాశాడనో, బయట నొలక మంచం మీద కూర్చున్న ముసలివాడిని తవ్వుతున్నాడు, కాళ్ళు నరికేస్తా నేనైతే. అటువంటివి చేయాలి కానీ వీళ్ళు ఏం చూడలేదు. ఎవరి శ్రేయస్సు కూడా ఊరికి డబ్బులు వేశారు అంతే. జగన్ రెడ్డిలను మిగతా అంతా మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు 100 మందిని పెట్టి నేపాలు గేపాలు. మన నేపాల్ ఇక బయటపడితే చాలా చూడండి. ఈజిప్ట్లో పిరమిడ్ లాగా జగన్కి అదేదో అక్కడెక్కడో గోల్డ్ పిరమిడ్ ఉందని చెప్తారు ఇప్పుడు. అదేంటప్పుడు ఒకటి బయటపడతా ఉంటాయి. ఏం చేసుకుంటాడు చెప్పారు కదా ముఖేష్ అంబానీ గురించి. ఏం చేసుకుంటావు నువ్వు? కాకపోతే అక్కడ ఉద్యోగం ఇచ్చి ఉంటే కొంతమంది బతుకుతున్నారు. మీకు అర్థమైంది అప్పుడు.